ములుగు ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం జరిగింది. మృతుల్లో 6 ఛత్తీస్గఢ్, 1 తెలంగాణ. మరోవైపు మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్లు. అభ్యంతరం లేకపోతే మృతదేహాలు అప్పగించాలంటూ కోర్టు ఆదేశించింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ కేసులో డెవలప్మెంట్స్ ఏంటి? మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బంధువులకు అప్పగించడం జరుగుతోందా? అందరి మృతదేహాలను అప్పగించడం జరిగిందా? 7 మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. 6 మృతదేహాల్ని ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకి కూడా అప్పగించారు. అయితే పెద్దపల్లికి సంబంధించినటువంటి మధు అలియాస్ మల్లయ్య తన భార్య మీనా తను హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. ఎందుకంటే ఇది ఒక బూనకపు ఎన్కౌంటర్, అన్నంలో విషం కలిపి చంపారు అని చెప్పి అనేక ఆరోపణలు చేస్తూ తన భర్తను రీపోస్ట్ మార్టం చేయించాలి, ఒక అంటే నిపుణులైనటువంటి పర్యవేక్షకుల ముందు ఒక సీసీటీవీ ఫుటేజ్లు కానీ అలాగే వీడియో చిత్రీకరించుకుంటూ చేయాలి. ఎందుకంటే నేను మృతదేహాన్ని చూసినప్పుడు అనేక అనుమానాలు, ప్రతి భాగం శరీరంలో ప్రతి భాగం కూడా విరిచి కొట్టి అంటే మొత్తం ఎక్కడికక్కడ చిత్రవద చేసి చంపినట్టుగా ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తలకున్నటువంటి గాయాల్ని కూడా పరిశీలించినట్టయితే ఆ మొత్తం తల కూడా పగలగొట్టేటువంటి పరిస్థితి చేస్తుందంటే ఒక చిత్రహింసలకు గురి చేసి చంపారు. కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాళ్ళు ప్రజా ప్రయోజన రాజ్యం, అలాగే ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, ఈ ఎన్కౌంటర్లు సరికాదన్నటువంటి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి పిటిషన్ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు కూడా హైకోర్టు దానికి సంబంధించి విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక మల్లయ్య మృతదేహము అంటే పిటిషన్ 5వ తారీఖు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో గురువారం వరకు ఇక్కడ పిటిషనర్ అంటే మల్లయ్య మృతదేహాన్ని మాత్రం ఇక్కడే ఉంచాలి, మిగిలిన మృతదేహాలను అప్పగించవచ్చు, వాళ్ళ బంధువులకు అప్పగించాలని చెప్పింది. ఒకవేళ వారి బంధువులు కూడా ఖచ్చితంగా మా బాడీకి రీపోస్ట్ మార్టం కావాలంటే వాళ్ళు కూడా చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా పోలీసులు దాని వల్ల పరిగణలోకి తీసుకుని వ్యవహరించాల్సిందని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి.